సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి అంటే కళలు, అంటే ఆర్కిటెక్చరు, వాస్తు శిల్పకళలు, తర్వాత సంగీతం, తర్వాత పెయింటింగు, తర్వాత మన ఆచార వ్యవహారాలు, సాహిత్యం, ఇదంతా కలిపితే సంస్కృతి అంటారు. ఈ సంస్కృతి ప్రాచీన కాలంలో గొప్ప వైభవంగా వెలిగి మధ్యయుగంలో కాస్త అవన్నీ కూడా వెనకడుగు వేయడం వలన, అంటే మధ్యయుగం అంతా చీకటి యుగం అని అంటారు మామూలుగా. ప్రపంచ చరిత్రలోనే ఇండియాలోనైనా కావచ్చు, ఐరోపాలోనైనా కావచ్చు, మధ్యయుగం అనేది చీకటి యుగం అంటారు. ఎందుకంటే భూస్వామ్య యుగం. భూస్వామ్య యుగం వాళ్ళందరూ కూడా ఎంతసేపు భూస్వాములందరూ కూడా విలాసాలకి, తర్వాత యుద్ధాలకి, వాటి మీదే దృష్టి తప్పించి ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది కాదు. వందల వేల ఎకరాలన్నీ కూడా రాజులు ఏం చేసేవారంటే ఈ భూస్వాములకి మొత్తం ల్యాండ్ అంతా అప్పగించి సైన్యాన్ని కూడా వాళ్ళనే పోషించమని రాజు చెప్పేవాడు. అందువలన ఏంటంటే రాజు భూస్వాముల మీద ఆధారపడిపోయారు. భూస్వాములేమో ఎంతసేపు యుద్ధాలు విలాసాలకి తప్పించి మిగతా సంస్కృతి అంతా కూడా అడుగంటిపోతుంది. అందుకని అది చీకటి యుగం అంటారు. సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి కాలం మధ్యయుగం. ఆ మధ్యయుగం అంతా కూడా చీకటి యుగం అనడానికి కారణం అదే. ప్రజలకి కూడా సుఖశాంతులు లేవు. సామాన్య ప్రజలు దోచుకోవడం జరిగింది. చర్చి, భూస్వాములు, రాజులు ముగ్గురు ఏకమైపోయి సామాన్య ప్రజల్ని పీడించి తిన్నారు. అంటే సుఖం లేకుండా అయిపోయింది. సామాన్య ప్రజలకి శాంతి లేదు, సుఖం లేదు. అన్నీ మూఢాచారాలు, మూఢనమ్మకాలతోటే వాళ్ళని తొక్కిపెట్టి ఉంచేయడం జరిగిందనమాట. అందువలన ఏంటంటే ఆ యుగాన్ని చీకటి యుగం అంటారు. అందువలన ఈ చీకటి యుగంలో ఏమైందంటే ప్రాచీన కాలం నాటి ఈ సంస్కృతి అంతా కూడా మధ్యయుగంలో అడుగంటిపోయింది. ఎవరు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. సామాన్య ప్రజలు బాధలే పడ్డారు. మళ్ళీ అది జీవం పోసుకోవడం అంటే ప్రాచీన గ్రీకు రోమన్ సంస్కృతుల తాలూకా ప్రాచీన గ్రీకు రోమన్ కాలంలో, ప్రాచీన నాగరికతల కాలంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. ఆ కాలంలో సాహిత్యం కావచ్చు, ఆ కాలంలో ఆర్కిటెక్చరు, వాస్తు శిల్పాలు, ఎవ్రీథింగ్, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, అద్భుతమైన సాహిత్య సృష్టి అనేది అప్పుడు జరిగింది. అది మళ్ళీ తిరిగి ఆధునిక యుగ ఆరంభంలో జీవం పోసుకోవడాన్ని దాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాం. పేరులోనే ఉంది కదా. పునరుజ్జీవనం అంటే ఏమిటి? మళ్ళీ జీవం పోసుకోవడం. మళ్ళీ జీవం పోసుకోవడం అంటే దానికి మీకు ఏమర్థం అవుతుంది? గతంలో జీవం ఉండేది, అంటే గతంలో ఒక వైభవంగా ఉండేది. మధ్యయుగంలో దాన్ని చంపేశారు. అందుకనే మధ్యయుగం చీకటి యుగంగానే వర్ణించబడుతుంది. ఆ మధ్యయుగంలో చంపేసింది మళ్ళీ ఆధునిక యుగ ఆరంభంలో ఏమైంది? జీవం పోసుకుందనమాట. ఓకే, జీవం పోసుకోవడాన్ని దాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం. ఒక డెఫినేషన్లో చెప్పాలంటే ప్రాచీన కాలం నాటి గ్రీకు రోమన్ సంస్కృతి అంటే చెప్పాను కదా, కళలు, మ్యూజిక్, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, మొత్తం ఆర్కిటెక్చరు, పెయింటింగ్, ఎవ్రీథింగ్, ఇదంతా కూడా కల్చర్. ఈ కల్చరు ఆ సంస్కృతి మళ్ళీ జీవం పోసుకుంది కాబట్టి దాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాం. దాన్ని రెనైజెన్స్ అంటారు. ఇంగ్లీష్లో రెనైజెన్స్ ఇన్ యూరోప్. అంటే భారతదేశంలో మరి రెనైజెన్స్ లేదా అంటే ఆ తరహాలో కాదు, కానీ 19వ శతాబ్దంలో మన దేశంలో కూడా ఒక రకమైన రెనైజెన్సే, సాంస్కృతిక పునరుజ్జీవనమే అంటాం. మతపరమైనటువంటి సంస్కరణలు జరిగే రాజారాం మోహన్ రాయ్, దయానంద సరస్వతి కానీ, ఇక్కడ ఆంధ్రాలో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకంగా మళ్ళీ సంఘాన్ని, అంటే మూఢనమ్మకాలతోటి, దురాచారాలతోటి మధ్యయుగంలో మగ్గిపోయిన భారతీయ సమాజం మళ్ళీ 19వ శతాబ్దంలో ఈ మహామహుల కారణంగా, వీళ్ళ సంస్కరణల కారణంగా మళ్ళీ జీవం పోసుకున్నట్టే. మళ్ళీ ఆధునికత వైపు అడుగుపెట్టింది. ఎన్నో దురాచారాలని ఇక్కడ సంస్కరించడం జరిగింది. ఉదాహరణకి సతీ సహగమనం, ఆ తర్వాత బాల్య వివాహాలు రద్దు చేయడం, అలాగే వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయడం. ఏంటమ్మా? లైక్ చైల్డ్ మ్యారేజెస్ అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేది అలాంటివి సార్. బాల్య వివాహాలంటే 7-8 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేయడం. ఓకే సార్. బాల్య వివాహాలు అప్పుడు ఆచారం.
కన్యాశుల్కం అని ఉండేది. గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం రాశారు. గొప్ప నాటకం అది. ఇప్పటికీ కూడా చాలా పాపులర్ అది. అందులో ఏం చెప్తాడు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు 50, 60 లేదా 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ చిన్న పిల్లలకి కన్యకి కట్నం ఇవ్వడం టైప్ అనమాట. ఇప్పుడేంటి వరకట్నం, ఇప్పుడు వరకట్నం అంటాం. అంటే వరుడికి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాం, డౌరీ. అప్పుడేంటి అంటే కన్యాశుల్కం, కన్యకే కొంత డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవడం. అప్పుడు ఆ బాల్య వివాహాలు అంటే ఆ కన్యాశుల్కంలోనే ఈ దరిద్రం అంతా ప్రారంభమైంది. ఆ కన్యాశుల్కంలో ఏంటి, చిన్న పిల్లల్ని పెద్ద పెద్ద 60 ఏళ్ళ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అంటే ఓల్డ్ ఓల్డ్ పీపుల్ మోర్ దాన్ 60 years రెడీ టు మ్యారేజ్ ది గర్ల్స్ బిలో 8 years అనమాట. బిలో 10, 8 years వాళ్ళకి అక్కడ పెళ్ళిళ్ళు చేసేయడం అది దురాచారం అని ఉండేది. ఆ దురాచారాన్ని తర్వాత రూపుమాపడం జరిగింది. ఆ తర్వాత వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయకూడదన్న, అంటే విడోస్కి, అంటే భర్త చనిపోయినటువంటి విడోస్కి మళ్ళీ పెళ్లి చేయకూడదు అనే ఆచారం ఉంది, వేదాల్లో ఉంది అని చాలా ప్రచారం జరిగేది. అంటే ప్రచారం అంటే వీళ్ళే పురోహితులే అటువంటి ప్రచారం చేస్తారు. వేదాల్లో అలా ఉంది, అలా చేయడం పాపం, వితంతుకు మళ్ళీ పెళ్లి చేయకూడదు, అలా చేస్తే మీరు బ్రహ్మహత్య పాత్రం చుట్టుకుంటుంది, నరకానికి వెళ్తారు, రకరకాల భయాలు కల్పించేవాళ్ళు. ఆ భయాలు కల్పించడం మూఢనమ్మకాలు, మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్ అంటాం కదా. సూపర్స్టిషన్స్ అని వెరీ పాపులర్. అంటే సమాజంలో నరాల్లో మూలాల్లో నాతుకుపోయి ఇవన్నీ కూడా ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో అవన్నీ సంస్కరించడానికి 19వ శతాబ్దంలో ఇక్కడ ఒక రకమైనటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది భారతదేశంలో కూడా జరిగింది. ఆ జరిగిన తర్వాతే కొంచెం మనిషి ఆలోచించడం, తర్వాత హేతువాదం అంటాం, రేషనల్ థింకింగ్ డెవలప్ అవడం, తర్వాత ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం వల్ల చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ పెద్ద పెద్ద గ్రంథాలు చదివి ఐరోపా లాంటి దేశాల్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా తెలుసుకోగలిగారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఆంగ్ల భాషలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తత్వవేత్తల తాలూకా పుస్తకాలన్నీ కూడా వీళ్ళు చదివి అక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, అమెరికా రెవల్యూషన్ కానీ, తర్వాత రష్యా రెవల్యూషను, ఆ సిద్ధాంతాలు, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు కానీ, ఈ రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీలో చెప్పిన విషయాలు కానీ, ఇవన్నీ వీళ్ళు అర్థం చేసుకొని ఇక్కడ కూడా ఒక రకమైన రెనైజెన్స్ భారతదేశంలో కూడా 19వ శతాబ్దంలో ప్రారంభమయ్యి ఆధునిక యుగంలో అడుగుపెట్టి తర్వాత స్వతంత్ర పోరాటం కొనసాగించి 1947లో స్వాతంత్రం సంపాదించుకోగలిగాం మనం కూడా. ఓకే, అర్థమైంది కదా? ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చాం, ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం దగ్గర నుంచి మనం కంపేర్ చేస్తాం. అంటే మరి మీకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ఆధునిక యుగం ఆరంభంలో ఈ రెనైజెన్స్ అనేది, అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది మనకున్న లెసన్ ఏంటంటే, అక్కడ ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం వరల్డ్ హిస్టరీలో భాగంగా మీకు డౌట్ వస్తుంది, అక్కడేనా మరి రెనైజెన్స్ భారతదేశంలో లేదా అని మీకు డౌట్ వస్తుంది. భారతదేశంలో కూడా ఆ లెవెల్లో అంతలా కాకపోయినా ఇక్కడ కూడా 19th century మనం సాంస్కృతిక పునరుజ్జీవనంగానే చెప్పుకుంటాం. ఓకే, అది కంపారిజన్, మీకు తెలియాలి ఈ విషయాలు. అయితే అక్కడ సాంస్కృతిక పునరుజ్జీవనం జరగడానికి ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. సాంస్కృతిక పునరుజ్జీవనానికి ముందే అవి ఏంటంటే, మీకు అవి 9th క్లాస్లో కూడా వస్తాయి, తర్వాత 10thలో కూడా కొంత ఇటువంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గతంలోనే. అవి ఏంటంటే, ఈ ఆధునిక యుగారంభానికి ముందు క్రూసేడ్లు అనే యుద్ధాలు జరిగాయి. అంటే క్రైస్తవులకి ముస్లింలకి మధ్య క్రూసేడులు అనే యుద్ధాలు. అంటే ప్రార్థనా స్థలాలు, అక్కడ ఉన్నటువంటి జెరూసలేం ప్రాంతంలో ప్రార్థనా స్థలాలు మావంటే మావని ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఒరిజినల్ కారణం అది కాదు. ఈ క్రూసేడులు అనే యుద్ధాలకు ఒరిజినల్ కారణం ఏంటంటే, ఇస్లాం మతస్థులు ఇస్లాం మతస్థులు అంటే ముస్లింలు, ఈ ఇస్లాం మతస్థులు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతాన్ని ప్రచారం చేయాలి, ప్రపంచంలో అన్ని దేశాలని ఇస్లామైజ్ చేసేయాలని వాళ్ళు. క్రైస్తవులు ఏంటంటే పోప్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలని వాళ్ళు.
అర్థమైంది కదా. క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేయాలని వాళ్ళు ఒకవైపు నుంచి, ఈ ఇస్లాం మతస్థులేమో ఈ ముస్లిం మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని వాళ్ళు. రెండు కూడా ప్రోజిలైటైజింగ్ రిలిజన్స్ అంటారు. ప్రోజిలైటైజింగ్ రిలిజన్స్ అంటే అర్థం ఏంటి అంటే ప్రచారంతో కూడుకున్నటువంటి మతాలు. అంటే అందరినీ వాళ్ళ మతంలోకి మార్చేయాలనే ఒక స్ట్రాటజీ, ఒక ఫిలాసఫీ ఉన్నటువంటి మతాలు ప్రోజిలైటైజింగ్ రిలిజన్స్ అంటారు. మరి హిందూ మతం, మీకు డౌట్ రావాలి మళ్ళీ, అయితే హిందూ మతం ప్రోజిలైటైజింగ్ రిలిజనా, అవునా కాదా? అయితే హిందూ మతం అలా చేస్తుందా అంటే అలా లేదు. హిందూ మతానికి ఇటువంటి ప్రచారంతో కూడుకున్నటువంటి మతం కాదు. హిందూ మతం ఏంటంటే ఇది ఓపెన్ టు ఆల్, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు హిందూ మతంలోకి. అది పెద్ద సమస్య కాదు. మొదటి నుంచి కూడా హిందూ మతం అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. హిందూ రిలీజన్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. దీనికి బ్రాడ్ థింకింగ్ ఉంటుంది, ఒక బ్రాడ్ స్పేస్ ఉంటుంది, ఎంతమందినైనా చేర్చుకోగలదు, మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోయినా కూడా పట్టించుకోదు హిందూ మతం. అందువలన ఏంటంటే హిందూ మతం ఎప్పుడు ప్రోజిలైటిజింగ్ మతంగా పేరు పొందలేదు. అందువలన ఏ మతంతో కూడా మనకు క్లాష్ లేదు. హిందూ మతానికి వేరే మతాలతో ఘర్షణ అనేది ఉండదు. ఎందుకంటే ఇది కూడా ప్రచారంతో కూడుకున్నదైతే అవతల వాళ్ళని అలౌ చేయరు. ఇప్పుడు హిందూ మతం అటువంటి లిబరల్ థింకింగ్తో లిబరల్గా ఉంటుంది కాబట్టే భారతదేశంలో అనేక మతాలు ఇక్కడ ఇంట్రడ్యూస్ అయిపోయాయి. జైన మతం, బౌద్ధ మతం, ఇస్లాం, ఇదే ముస్లింలు ఇంచుమించుగా ఒక 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు భారతదేశంలో. ఇస్లాం మతస్థులు, తర్వాత క్రైస్తవ మతస్థులు, అనేక మతాల వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారంటే హిందూ మతానికి అటువంటి ప్రచారం కానీ పోటీ కానీ ఇవ్వదు ఎవరికి కూడా. సరే, ఆ రెండు పోటీ కాబట్టి ఇస్లాం మతం, క్రైస్తవ మతం ఈ రెండు పోటీ ఏర్పడింది వాటి మధ్య. ఎందుకంటే రెండు ప్రపంచవ్యాప్తంగా ఆక్యుపై చేయాలని. ఆ సందర్భంగా ఒరిజినల్ ఆ కాజుతో క్రూసేడ్లు అనే యుద్ధాలు జరగడం, ఆ క్రూసేడ్లు అనే యుద్ధాల వలన చివరికి ఏమైందంటే ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఓడిపోతారు, ఇస్లాం మతస్థులు విజయం సాధిస్తారు. క్రైస్తవులు ఓడిపోవడం జరిగింది, ఓకే. తర్వాత ఇస్లాం మతస్థులు గెలిచారు. ఆ గెలిచిన తర్వాత ఏం జరిగిందంటే కాన్స్టాంటినోపుల్ అనేది అప్పుడు తూర్పు రోమన్ సామ్రాజ్యానికి రాజధాని కాన్స్టాంటినోపుల్. ఇప్పుడు ఇటలీలో, ఇది టర్కీలో ఉంటుంది. అది ఆ కాన్స్టాంటినోపుల్ టర్కీలో భాగం అన్నమాట. ఓకే, అంటే కాన్స్టంటైన్ అనే రోమన్ చక్రవర్తి పేరు మీద అతను కట్టించాడు కాబట్టి అతని పేరు మీద కాన్స్టాంటినోపుల్ అని ఉండిపోయింది. ఒక రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్, ఓకే, అతని పేరు మీదే కాన్స్టాంటినోపుల్. అది రాజధాని తూర్పు రోమన్ సామ్రాజ్యానికి. ఆ తూర్పు రోమన్ సామ్రాజ్యం అంటే ఎవరు? వాళ్ళు క్రైస్తవులు, ఓకే, క్రైస్తవ మతస్థులు, జీసస్ని పూజిస్తారు. సో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి చాలామంది ఈ ముస్లింల చేతుల్లో క్రైస్తవులు ఓడిపోయారని చెప్పాను కదా. అంటే ముస్లింలు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించారు. మరి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, పెద్ద పెద్ద పండితులు, కళాకారులు వీళ్ళందరూ ఏమయ్యారు ఏంటంటే వాళ్ళ వస్తువులు, గొప్ప గొప్ప గ్రంథాలు, కళాఖండాలు ఇవన్నీ చేతి పట్టుకొని మధ్యధరా సముద్రం దాటి వెళ్ళిపోయి ఇటలీ నగర రాజ్యాల్లో స్థిరపడ్డారనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇటలీ నగర రాజ్యాల్లో స్థిరపడ్డారు. అందుకని రెనైజెన్స్ ఎక్కడ ప్రారంభమైంది అంటే అందుకని అంటారు ఇది ఇటలీ నగర రాజ్యాల్లో రెనైజెన్స్ అనేది ప్రారంభమైందని. అంటే ఇటలీ నగర రాజ్యాల్లోనే ఎందుకు ప్రారంభమైంది అనేది మరొక ప్రశ్న. మరి ఇక్కడ ముస్లింలందరూ అంటే ఇస్లాం మతస్థులే ముస్లింలు అంటాం. వీళ్ళందరూ కూడా కాన్స్టాంటినోపుల్ని ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో అక్కడ ఉన్నటువంటి ఈ క్రైస్తవ పండితులు, కళాకారులు వీళ్ళందరూ ఆ ప్రాణాలను అరచేతి పట్టుకొని మధ్యధరా సముద్రం గుండా వెళ్ళిపోయి ఇటలీలో ఉన్నటువంటి ఈ సిసిలీ, నేపుల్స్, జెనీవా, తర్వాత ఫ్లోరెన్స్ ఇటువంటి నగరాల్లో అక్కడ స్థిరపడిపోయారు వాళ్ళందరూ. ఓకే, ఇది ఈ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించడం అనేది చరిత్రలో ఒక గొప్ప మలుపు. ఒక విధంగా 1453లో కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించడం అనేది ఒక చరిత్రలో ఒక మలుపు. కారణం ఏంటో చెప్తాను వినండి. ఆ కాన్స్టాంటినోపుల్ ద్వారాగానే ఐరోపా వ్యాపారస్తులందరూ అక్కడ టర్కీ, ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఇలా భారతదేశంలోకి వచ్చి
భారతదేశంతో అదొక భూమార్గం. ఐరోపా వ్యాపారస్తులందరూ కూడా తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఆ వయా కాన్స్టాంటినోపులే భూమార్గం అంటాం. అలాగే వచ్చి వెళ్ళిపోయేవారు ఇక్కడ వస్తువులన్నీ కొనుక్కొని. ఓకే, వినిపిస్తుంది కదా? ఎస్ సార్. ఓకే, ఈ కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ ఎప్పుడు జరిగింది? 1453. అంటే ఈ తురుష్కులు అంటే వాళ్ళే ముస్లింలు, తురుష్కులు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించుకోవడం, అది ఎందుకనేది చెప్తాను. అంటే అది ఎందుకు చరిత్రలో ఒక మలుపు అనేది. అంటే ఐరోపా వ్యాపారస్తులు తూర్పు దేశాలతో వ్యాపారం చేసేవాళ్ళు. తూర్పు దేశాలతో వ్యాపారం వాళ్ళకి చాలా కంపల్సరీ. కారణం ఏంటంటే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు అనేవి దొరుకుతాయి. తూర్పు దేశాలంటే ఈ భారతదేశము, శ్రీలంక, ఇంకా కిందకి వెళ్తే ఇండోనేషియా, ఈ దేశాల్లో సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు యాలకులు, లవంగాలు, గసగసాలు, తర్వాత దాల్చిన చెక్కని రకరకాల మనం మసాలా దినుసులు అంటాం కదా. ఈ మసాలా దినుసులనే స్పైసెస్ అని మనం అంటాం కదా. స్పైసెస్ ఇవన్నీ కూడా స్పైసీ ఫుడ్. అంటే స్పైసెస్ అంటే ఇవే యాలకులు, లవంగాలు, గసగసాలు ఇవన్నీ వేస్తాం కదా. ఇవి ఎందుకు? ఈ వెల్లుల్లి ఇవన్నీ ఎందుకు? ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి. ఈ స్పైసెస్ లేకుండా మనం పచ్చళ్ళు పెట్టలేము, ఎక్కువ కాలం నిల్వ ఉంచలేము. దానితో సాల్ట్, ఆయిల్ కలిపి ఈ స్పైసెస్ అన్నీ కలిపేస్తే ఏ ఆహారం అయినా సరే నెలల తరబడి దాచుకోవడానికి వీలు పడుతుంది. ఐరోపా దేశాల్లో మాంసాన్ని పచ్చడిలాగా పెట్టి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటూ ఉంటారు వాళ్ళు. దానికి ఈ స్పైసెస్ అవసరం. మరి అక్కడ ఉండవా సార్ అంటే అనొచ్చు మీరు. అక్కడ ఉండవా అంటే అక్కడ ఉండవు, అక్కడ పండవు అవి. అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, ల్యాండ్, ఆ ఎన్విరాన్మెంట్లో ఇవి సుగంధ ద్రవ్యాలు అనేవి అక్కడ పండవు. ఓకే, అందువలన ఏంటంటే తూర్పు దేశాల మీదే వాళ్ళు ఆధారపడేవాళ్ళు కంప్లీట్గాను. అది ఆ భూమార్గాన్ని ఎప్పుడైతే మూసేస్తారో కాన్స్టాంటినోపుల్ని, బంద్ అయిపోయింది. బిజినెస్ అంతా కూడా బంద్ అయిపోయింది. అంటే ఐరోపా దేశస్తులు ఎవరు కూడా భారతదేశంకి రావడానికి వీలు పడలేదు. సో ఎలాగ మొత్తం అది చాలా నీడ్ వాళ్ళకి. వ్యాపారం కూడా లాభసాటి వ్యాపారస్తులు ఇక్కడి నుంచి జస్ట్ ఒక 10 రూపాయలు కొనుకెళ్తే అక్కడ 6 రెట్లు 60 రూపాయలకు అమ్ముకోవచ్చు అక్కడ. అంత లాభసాటి అది. అంత లాభసాటి వ్యాపారాన్ని బిజినెస్ పీపుల్ అందరూ కోల్పోయారు. దానికంటే ముఖ్యంగా ప్రజలకు కావాలి. ప్రజలకి ఆహారాన్ని, ఈ మాంసాల నాటిని నిల్వ ఉంచుకోవడానికి ఇవి అవసరం. సో మరి భారతదేశానికి ఎలా చేరుకోవాలి? హౌ టు గో టు ఏషియన్ కాంటినెంట్ అండ్ హౌ టు రీచ్ ది ఇండియా కంట్రీ ఎలాగని ఆలోచిస్తుంటే చాలామంది గతంలో శాస్త్రజ్ఞులు చాలామంది రకరకాలుగా మార్కోపోలో దగ్గర నుంచి హ్యుయాన్సాంగ్, తర్వాత ఈ పాహియాన్, ఇటువంటి తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. దేశాలు పర్యటించి వాళ్ళు వెళ్తూ ఉంటారు. హ్యుయాన్సాంగ్, పాహియాన్ భారతదేశానికి బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మార్కోపోలో ఇటలీ నుంచి వచ్చాడు, వెనిస్ నగరం నుంచి వచ్చాడు. సో వీళ్ళందరూ వీళ్ళ తాలూకా అనుభవాలు, ప్రయాణాల తాలూకా అనుభవాలు, భూమి గుండ్రంగా ఉందనే అంటే ప్రాచీన కాలం నాటి కొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమి గుండ్రంగా ఉంది, బల్లపరుపుగా కాదు. బల్లపరుపుగా అంటే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కిందకి పడిపోవాలి కదా, పడిపోవడం అంటూ ఉంటుంది కదా. ఇది భూమి గుండ్రంగా ఉందనే విషయం కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ఐరోపా ఖండానికి అమెరికా ఖండానికి మధ్యలో అట్లాంటిక్ సముద్రం ఉంది. మీరు మ్యాప్ చూస్తే, వరల్డ్ మ్యాప్ మీకు తెలుస్తుంది. ఐరోపా ఖండానికి ఉత్తర అమెరికా ఖండానికి మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంది, చాలా పెద్దది. అయితే ఈ ఐరోపా వాసులకి సముద్రం తర్వాత ఇంకొక ఖండం ఉందని తెలియదు. అలా భూమి గుండ్రంగా ఉంది కాబట్టి అట్లాంటిక్ సముద్రం ఉంది కదా, వాళ్ళకి ఆ సముద్రం ఏదో ఒక సీ ఉందని తెలుసు, అది ఎంత దూరమో తెలియదు. ఆ అటు మార్గంగా అట్లాంటిక్ సముద్రాన్ని దాటుకొని వెళ్ళిపోతే భారతదేశాన్ని చేరుకోవచ్చు. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి ఏదో టైంకి చేరుకోవచ్చు భారతదేశానికి సముద్ర మార్గం. ఆ విధంగా సముద్ర మార్గం ద్వారాగా ఇండియాకి చేరుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి యాక్చువల్గా. ఓకే, ఈ ప్రయత్నాల్లో భాగంగా పోర్చుగల్ రాజు హెన్రీ ది నేవిగేటర్ అని అతను
హెన్రీ ది నావిగేటర్ ఈ యువకులకి సముద్ర ప్రయాణం ఎలా చేయాలి, ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలి, వాటి మీద ఒక సైనిక స్కూల్ కూడా పెట్టి, నావికా స్కూల్ అంటారు, ఆ నావికా స్కూల్ని పెట్టి ఓకే దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని భారతదేశానికి సముద్రమానం కనుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అయితే ఇలా ప్రారంభించిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి 1492లో స్పెయిన్ దేశం, అంటే స్పెయిన్, పోర్చుగల్ అట్లాంటిక్ సముద్రాన్ని ఆనుకునే ఉంటాయి. అట్లాంటిక్ సముద్రాన్ని ఆనుకొని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సముద్రయానం మీద ఆసక్తి పెరిగింది. సో స్పెయిన్ దేశపు రాణి సహకారంతో కొలంబస్ అనే అతను భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కుందామని బయలుదేరినప్పుడు అట్లాంటిక్ సముద్రం ద్వారాగా అంటే అదే ఆ సముద్రం ద్వారాగా అతను పడవల మీద నౌకల మీద బయలుదేరుతారు. ఆ సముద్రం దాటిన తర్వాత ఒక పెద్ద భూభాగం కనిపించింది అతనికి. ఆ భూభాగం కనిపిస్తే ఇదే ఇండియా అని అతను ప్రకటించాడు. ఇండియాని చేరుకున్నాను నేను, ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాను, ఇదే ఇండియా అని అతను ప్రకటించాడు. యాక్చువల్గా అతను కనుక్కున్నది ఒక కొత్త ఖండం, అదే ఉత్తర అమెరికా ఖండం. ఆ ఖండం అది వేరే భూభాగం, వేరే ఖండం అనే సంగతి అతనికి తెలియదు. అదే ఇండియా అనుకున్నాడు. అలా ప్రయాణం చేస్తే భూమి గుండ్రంగా ఉంది కాబట్టి భారతదేశాన్ని చేరుకోవచ్చు, అది అతని ఆలోచన అనుకున్నాడు. అలాగని వెనక్కి వచ్చేస్తాడు. అయితే అక్కడ దిగిన ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రజలకి ఇండియన్స్ అని పేరు పెట్టేశాడు. ఇక్కడ నేను ఇండియా చేరుకున్నాను, వీళ్ళంతా ఇండియన్ పీపుల్ అని. అందుకని వెస్ట్ ఇండీస్ అక్కడ ఉంటారు. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం ఉంటుంది కదా, వాళ్ళు ఎవరంటే యాక్చువల్గా భారతీయులు కాదు, కానీ వాళ్ళకి ఆ ఇండియన్స్ అని పేరు ఎలాగొచ్చిందంటే ఈ కొలంబస్ పెట్టినటువంటి పేరు వలన అది వెస్ట్ ఇండీస్గా గుర్తింపు అయిపోయింది ఇప్పటికీ కూడాను. అయితే ఆ తర్వాత అమెరిగో వెస్పూచి అనే అతను ఆ మార్గం గుండా మళ్ళీ ప్రయాణం చేసి కొలంబస్ కనుక్కున్నది భారతదేశం కాదు, ఇది ఒక కొత్త ఖండం, ఈ కొత్త భూభాగం ఇది ఒక ఖండం అని అమెరిగో వెస్పూచి అనే అతను చెప్తాడు. అమెరిగో వెస్పూచి ఇతను ఆ విషయం చెప్పినందుకు వాడి పేరు మీదే అమెరికా ఖండం అని పేరు వచ్చింది. యాక్చువల్గా కనుక్కున్నది కొలంబస్సే, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఆ పేరు ఇది వేరే ఖండం అనే సంగతి చెప్పడం వల్ల ఈ అమెరికా ఖండం అనే పేరు అలా వచ్చేసింది. ఇక మరి ఇండియాకి ఎలా చేరుకుంటారు? ఇండియాకి ఎవరు చేరుకోవడానికి ఇంక మరి వెళ్ళింది కొత్త ఖండం అంటున్నారు. ఇంకా హౌ టు రీచ్ ఇండియా అంటే ఆ తర్వాత బర్తలోమియో డయాజ్ అనే అతను పోర్చుగీస్ రాజు పంపిస్తాడు. 1490 ఇతడు కూడా 1487లోనే వెళ్తాడు ప్రయత్నం. 1487, 88లోనే బర్తలోమియో డయాజ్ అనే అతను అట్లాంటిక్ సముద్రానికి పడమటగా వెళ్లకుండా డౌన్కి వస్తాడు. డౌన్కి వస్తే ఆఫ్రికా ఖండం తగిలింది. ఆఫ్రికా ఖండం చివరిని దక్షిణాఫ్రికా ఉంటుంది. ఆ ఖండానికి దక్షిణాన ఉంటుంది కాబట్టి దాన్ని దక్షిణాఫ్రికా అంటారు. అదే సౌత్ ఆఫ్రికా అంటే సౌత్న ఉంది కాబట్టి చివరిని ఆ ఖండానికి. సో అక్కడి నుంచి ముందుకు సాగడానికి తుఫాన్లో చిక్కుపడిపోయి మరి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళిపోతాడు బర్తలోమియో డయాజ్. అతని ప్రయత్నాలు వృధా అయ్యాయి. తర్వాత కొలంబస్ అంటాను, వాస్కో డి గామా అనే అతను 1497లోనే బయలుదేరి మళ్ళీ ఈ తుఫానులో చిక్కుకొని ఆ తుఫాను లక్కీగా ఏం చేసిందంటే మన అరేబియా సముద్రంలోకి నెట్టేసింది. పక్కన ఉన్నటువంటి అరేబియా సముద్రానికి నెట్టేయడం వల్ల ఈ అరేబియా సముద్రంలో అక్కడ లోకల్ ఈ నావికుల సహకారంతో భారతదేశంలో పశ్చిమ తీరం, అదే మలబార్ తీరం అంటాం కదా, కేరళ ప్రాంతాన్ని, తీర ప్రాంతాన్ని మలబార్ తీరం అంటారు. ఆ మలబార్ తీరంలో క్యాలికట్ అనే చోట ఇండియాలో ల్యాండ్ అవుతాడు. క్యాలికట్ అనే రాజ్యం దగ్గర దిగుతాడు. ఆ క్యాలికట్ని పరిపాలిస్తున్నటువంటి రాజు జామోరిన్. ఆ క్యాలికట్ని పాలిస్తున్న రాజు జామోరిన్. ఈ పేర్లన్నీ మీకు గుర్తుండాలి. జామోరిన్ తెలియాలి, క్యాలికట్ తెలియాలి. అతడు ఇక్కడ ఇండియాకి చేరుకునేటప్పటికి 1498లో సీ రూట్ కనుక్కోవడం జరిగింది. కనుక్కున్నది ఎవరు? వాస్కో డి గామా. పంపించింది ఎవరు? పోర్చుగీస్ రాజు హెన్రీ ది నావిగేటర్. ఇన్ని విషయాలు తెలియాలి. పంపించింది పోర్చుగల్ రాజు హెన్రీ ది నావిగేటర్. వచ్చింది అలా అట్లాంటిక్ సముద్రం దిగువ నుంచి ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి, అంటే తుఫానుల అగ్రం అంటాం, దాన్ని దాటి క్యాలికట్ చేరుకోవడం. క్యాలికట్లో పరిపాలిస్తున్న రాజు జామోరిన్ తెలియాలి.
సో జామోరిన్ ఇతనికి ఆహ్వానం పలికాడు. తర్వాత కొద్ది రోజులుండి వాస్కోడిగామ సుగంధ ద్రవ్యాలన్నీ పట్టుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు ఐరోపాకి. పోర్చుగల్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సురక్షిత మార్గాల ద్వారాగా ఆ విషయం తెలిసిపోయింది కదా మార్గంలో. అందువలన ఏంటంటే మళ్ళీ వాస్కోడిగామ 1501లో మళ్ళీ వస్తాడు కొంతమందిని వెంట పెట్టుకొని. ఇంకా అక్కడి నుంచి పోర్చుగీస్ వాళ్ళు అనేక మంది భారతదేశానికి వ్యాపారం కోసం నౌకల మీద వచ్చి ఇక్కడ స్థిరపడిపోవడం మొదలుపెట్టారు. ఓకే, ఆ విధంగా భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వారని అలా చెప్పుకుంటాను. అంటే భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన వాళ్ళు మొదట పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారానికి వచ్చి చివరిగా ఆంగ్లేయులు భారతదేశాన్ని అంతటినీ ఆక్రమించేస్తారు కదా. అది వేరే సంగతి, అది వేరే హిస్టరీ, తర్వాత కంటిన్యూషన్ అది ఇప్పుడు చెప్పుకోలేము. కానీ సో ఆ విధంగా భారతదేశానికి మొట్టమొదట సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్. ఆ తర్వాత డచ్ వారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత ఉత్తర అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు కదా కొలంబస్. ఉత్తర అమెరికా ఖండానికి అమెరికా నుంచి కొంతమంది, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది వలస వెళ్ళడం, ఇలాగ అన్ని ఖండాలకి మార్గాలు అనేవి ఏర్పడిపోయాయి. తర్వాత మాజిలాన్ అనే అతను ప్రపంచాన్నే చుట్టేశాడు, ప్రపంచాన్ని తిరిగి వచ్చాడు. చివరికి ఫిలిప్పీన్స్లో చచ్చిపోతాడు కానీ మొత్తం మీద ప్రపంచాన్ని చుట్టాడు. ఇక ఫ్రాన్సిస్ డ్రేక్ అనేవాడు తిరిగాడు. ఇలాగ ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి పరిచయం ఏర్పడడం వల్ల ఐరోపా వాసులు కంప్లీట్గా వ్యాపారాన్ని డెవలప్ చేసుకొని ఐరోపా దేశాలు బాగా లాభం సంపాదించే. ఈ లాభాలతోటే అక్కడ ఒక మధ్యతరగతి వర్గం అనేది ఆవిర్భవిస్తుంది. మధ్యతరగతి వర్గం, మిడిల్ క్లాస్ అంటాం కదా. ఈ వ్యాపారాల్లో లాభం పొందిన వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ పీపులే. మీకు ఇందాక ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ క్రూసేడులు అనే యుద్ధాల్లో నష్టపోయింది ఎవరంటే భూస్వాములు. మరి భూస్వాములే కదా సైన్యాన్ని పోషించి రాజుకి అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపిస్తారు. ఎందుకంటే భూములన్నీ భూస్వాముల దగ్గరే ఉన్నాయి కాబట్టి మరి రాజుకి అందుకు ప్రతిఫలంగా రాజుకి అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపించాలి. మరి ఈ యుద్ధాల్లో పాల్గొన్న రాజుల సైన్యం అంతా ఎవరిది? భూస్వాములదే. సో ఈ భూస్వాములందరూ కూడా తమ సైన్యాన్ని కోల్పోయారు, దాచిపెట్టిన బంగారాన్ని కోల్పోయారు. యుద్ధంలో బోల్డ్ ఖర్చు అయిపోయి భూస్వాములందరూ కూడా పూర్తిగా బలహీనపడిపోయారు. అందుకనే ఈ మధ్యయుగ లక్షణాలు పోయాయి. అంటే ఈ భూస్వాములు అభివృద్ధి నిరోధకులు. ఒక విధంగా భూస్వాములు అనేవాళ్ళు అభివృద్ధి నిరోధకులు. వీళ్ళు ప్రాఫిట్, భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఎంతసేపు యుద్ధాలు, విలాసవంతమైన జీవితం, రైతులు దోచుకోవడం తప్పించి భూస్వాములకి వేరేది ఉండదు. సో ఈ క్రూసేడ్ల వల్ల భూస్వాములు అనేవాళ్ళు అంతరించిపోయారు. వాళ్ళ ప్లేస్లో మరి ఎవరు వచ్చారు? పవర్ఫుల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ బికేమ్ ది ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ది అంటే పవర్ఫుల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ అన్నమాట. సొసైటీలో వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ వర్గంగా తయారవుతారు. ఈ మధ్యతరగతి వర్గం సహకారంతో రాజులు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ సర్వాధికారాలు ఇచ్చేస్తారు, అనుభవిస్తారు. మళ్ళీ ఈ మధ్యతరగతి వర్గం ఆవిర్భావం అనేది ఒక కొత్త వరవడి, ఒక కొత్త దీనికి దారి తీసింది. తర్వాత పెట్టుబడిదారీ వర్గం, ఇవన్నీ లింకప్పే. మీకు మరొక సందర్భంలో ఎప్పుడైనా చెప్తాను. కానీ సో ఈ విధంగా ఆధునిక యుగం అలా ప్రారంభమైంది. అంటే హేతువాదం, ఆలోచన శక్తి, భూస్వామ్య యుగం అంతరించిపోయింది కదా. ఈ భూస్వామ్య యుగం అంతరించిపోవడంతో హేతువాదం అని వచ్చింది. ఐరోపాలో 18వ శతాబ్దాన్ని ఏమంటారంటే హేతువాద యుగం అని అంటాం. 18వ శతాబ్దాన్ని హేతువాద యుగం. హేతువాద యుగం అంటే ఏంటి? హేతువాదం అంటే దేన్నైనా క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం. అంటే మీరు ఇలా చేస్తే, ఇప్పుడు ఈ పుణ్యం చేస్తే మీకు తర్వాత ఏదో స్వర్గంలో అది వస్తుంది, లేదా ఇలాగెళ్తే మీకు అరిష్టం, ఆ పని చేస్తే నష్టం, అంటే అలా నమ్మేసేవారు మధ్యయుగంలో. ఏది పురోహిత వర్గం ఏది చెప్తే అది అస్సలు మరి ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మేసే విశ్వాసయుగం అని కూడా దానికి పేరు. చీకటి యుగము ప్లస్ విశ్వాసయుగం. అంటే ఏంటంటే విశ్వసించడమే. ఈ పురోహితులు, భూస్వాములు లేదు చెప్తే సామాన్య ప్రజలు దాన్ని నమ్మేసి గుడ్డిగా ఫాలో అవడమే. అది ఎందుకు అలా చేయాలి? దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? అసలు దానికి రేషనాలిటీ ఏమిటి? మీరు చెప్తున్నది అబద్ధమేమో, మమ్మల్ని దోచుకోవడానికే ఇదంతా చేస్తున్నారేమో, అలాగ ఆలోచించే శక్తి కూడా ఉండేది కాదు. ఆ విశ్వాసయుగం పోయి ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేసి హేతు
అంటే సృష్టిలో జరుగుతున్న ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ విధంగా సైన్స్ డెవలప్ అవుతుంది. ఈ సృష్టిలో మన కళ్ళకు ముందు కనిపించేవన్నీ కూడా ఈ ప్రకృతిలో వీటన్నిటికీ కూడా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏ కారణం లేకుండా మనకేది కనిపించదు. పక్షులు ఎలా ఎగురుతున్నాయి, పక్షులు ఏ విధంగా ఎగురుతున్నాయి, గాలిని కిందకి ప్రెస్ చేసి అది పైకి ఎలా వెళ్తుంది, అలాగే విమానాలు అలా ఎందుకు కనుక్కోలేము, ఇలా అన్నమాట. ప్రతి విషయాన్ని ఈ వెలుతురికి సూర్యుడి వెలుతురేనా మనకు వేరేగా మనం సృష్టించుకోలేమా వెలుతురిని అని ఎలక్ట్రిక్ బల్బు కనుక్కున్నారు. అంటే సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాల మీద అబ్జర్వ్ చేస్తూ ఆలోచన శక్తి పెరిగి ప్రతిదాన్ని తర్కించుకొని ప్రశ్నించుకొని ముందుకు సాగే యుగం అది. దాన్నే హేతువాద యుగం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో రేషనల్ థింకింగ్ అంటాం. ఏజ్ ఆఫ్ రీజన్ అని కూడా అంటారు. 18వ శతాబ్దాన్ని ఏజ్ ఆఫ్ రీజన్. ఏంటి రీజన్, దీనికి రీజన్ ఏంటి అని అడుగుతుంటాం కదా మనం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీజనింగ్కి ఒక 25 మార్కుల నుంచి 30 మార్కుల వరకు ఉంటాయి. ఏ ఉద్యోగానికి రాసినా రీజనింగ్ అంటాం కదా. అంటే వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్, వెర్బల్ అని 2 రకాలు ఉంటాయి. కొన్ని బొమ్మలు ఇస్తారు, అందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏది అంటారు. కొన్ని పేర్లు ఇస్తారు, ఆడ్ మ్యాన్ అవుట్ ఏది అని అంటారు. ఓకే, ఇప్పుడు కుక్క, నక్క, సింహం, పావురం అన్నాడు అనుకో. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏది? పావురం. మిగతావన్నీ భూమి మీద నడిచే జంతువులు, అదొక్కటే పావురం అనేది ఎగిరేది పక్షి అది. ఈ 4గిట్లో ఇప్పుడు కుక్క, నక్క, పంది అన్నాం. కుక్క, నక్క, పంది, పావురం. దీంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏది అంటే మన ఆలోచన ఎలాగ వెళ్తుంది? కుక్క, నక్క, పంది ఇవన్నీ కూడా భూమి మీద 4 కాళ్ళతో నడుస్తాయి, పక్షి ఎగిరేది కదా. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇదే వేరుగా ఉంది. అలా ఆలోచించేదాన్ని రీజనింగ్ అంటాం. ఓకే, అలా బొమ్మలు ఇస్తారు. ఈ బొమ్మ తర్వాత ఈ 4 బొమ్మల్లో సంబంధం లేని బొమ్మ ఏది, ఒక జామెట్రికల్గా ఇస్తారు. ఇలా రకరకాలుగా దాన్నే రీజనింగ్ అని అంటాం. అందుకని 18వ శతాబ్దాన్ని ఏమంటారు? ఏజ్ ఆఫ్ రీజన్ అని అంటారు. దాని తెలుగులో హేతువాద యుగం అని అంటారు 18వ శతాబ్దాన్ని. సో ఈ కారణాలన్నీ మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇవన్నీ చెప్పాను కదా. అంటే మధ్యయుగ లక్షణాలు, మధ్యయుగానికి బ్యాక్ బోన్ అయినటువంటి భూస్వామ్య యుగం పోవడం, ఆ మనుషులు తార్కిక జ్ఞానం, ఆలోచించే శక్తి పెరగడం, దీంతో ఆధునిక యుగ ప్రారంభం. ఈ ఆధునిక యుగ ప్రారంభం నుంచే మనిషి ఆలోచన మారింది కాబట్టే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ప్రారంభమైందనమాట. అంటే ఊరికినే సడన్గా ఏది వచ్చేది, దీనికి బోల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎవల్యూషన్, ఇది ఒక ఎవల్యూషన్ అంటాం. అంటే అలా క్రమంగా డెవలప్మెంట్, ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ, ఎవల్యూషన్ ఆఫ్ ఆరిజిన్. ఈ ఎవల్యూషన్లో, ఈ అభివృద్ధిలో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప ఏది అంత మార్పులు అనేవి ఒకేసారి సాధ్యం కావు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం సడన్గా వచ్చింది కాదు అని చెప్పడం కోసం మీకు ఈ విధంగా ఈ కొత్త ఖండాలు కనుక్కొని మధ్యతరగతి వర్గం ఆవిర్భవించడం, భూస్వామ్య వర్గాన్ని పక్కకు నెట్టేయడం, రాజులేమో భూస్వాముల మీద ఆధారపడడం మానేయడం, ఈ మధ్యతరగతి వర్గం మీదే ఆధారపడ్డారు. ఆ భూస్వాములందరూ ఆ క్రూసేడ్లో అంతరించిపోయారు. మనిషి ఆలోచన విధానం మార్పు వచ్చింది. ఈ మార్పు ఫలితంగానే ఈ రెనైజెన్స్ అనేది, ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఐరోపాలో ప్రారంభమైంది. ఆ ఐరోపాలో కూడా ఎక్కడ ప్రారంభమైంది? ఇటలీలో ప్రారంభమైంది. ఇటలీలోనే ఎందుకు ప్రారంభమైంది? ఈ కాన్స్టాంటినోపుల్ని, అంటే రోమన్ సామ్రాజ్య, తూర్పు రోమన్ సామ్రాజ్య రాజధాని ఆ కాన్స్టాంటినోపుల్ని తురుష్కులు ఆక్రమించారు కాబట్టి వీళ్ళకి పడదు కాబట్టి అక్కడి నుంచి కళాకారులందరూ పరిగెత్తుకుంటూ గ్రంథాలన్నీ పట్టుకొని ఈ ఇటలీ నగర రాజ్యాల్లో స్థిరపడ్డారు. ఇటలీ నగర రాజ్యాలు అనేవి భూస్వామ్య లక్షణాలు లేనివి, అదంతా వ్యాపారస్తులే. ఈ సిసిలీ, నేపుల్స్, ఫ్లోరెన్స్, జెనీవా, వెనిస్ ఇవన్నీ కూడా ఇటలీ నగర రాజ్యాలు. ఇవేవి భూస్వామ్య లక్షణాలు అస్సలు ఉండవు. ఎందుకంటే అదంతా బిజినెస్ పీపుల్, ట్రేడర్స్. వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు, వ్యాపారం బేస్ అయినటువంటి నగరాలు ఇవి. అందుకని భూస్వామ్య లక్షణాలు అక్కడ లేవు. అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళి ఫ్రీ థింకింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళ పోషణలో, ఈ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల రక్షణలో, వ్యాపారస్తుల పోషణలో ఈ కళాఖండాలన్నీ మళ్ళీ జీవం పోసుకుంటాయి అన్నమాట. ఓకే, ఈ మళ్ళీ జీవం పోసుకోవడాన్ని ఏమంటాం? సాంస్కృతిక పునరుజ్జీవనం. అది ఇటలీలోనే ప్రారంభం అవడానికి మేజర్ కాజ్ అన్నమాట ఇది. అక్కడి నుంచి వీళ్ళందరూ పరిగెట్టుకొని వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడి కళాఖండాలన్నిటి కూడా మళ్ళీ వెలికి తీసి
వాళ్ళకి పోషణ కూడా లభించింది. ఈ కళాకారులు ఎప్పుడు రాణిస్తారు? పోషించే వాళ్ళు ఉండాలి కదా! ఇప్పుడు భారతదేశంలో గొప్ప గొప్ప కట్టడాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. ఏది తాజ్‌మహల్ చూస్తున్నాం, ఎర్రకోట చూస్తున్నాం, జామీ మసీదు చూస్తున్నాం. ఓకే. గోల్కొండ చూస్తున్నాం హైదరాబాద్‌లో. ఇవన్నీ కళాకారులు ఖాళీగా పని లేక కట్టరు కదా! పోషించే వాళ్ళు ఉండాలి. రాజులు పోషించారు కాబట్టి షాజహాన్ అంత డబ్బు ఖర్చు పెట్టి కళాకారులు పోషించాడు కాబట్టి తాజ్‌మహల్ కట్టారు, ఎర్రకోట కట్టారు, జామీ మసీద్ కట్టారు, మోతీ మసీద్ కట్టారు. ఓకే. తాజ్‌మహల్ కట్టారు. మరి ఇవన్నీ పోషణలోనే కళాఖండాలు అభివృద్ధిలోకి వస్తాయి. మరి పోషించే వాళ్ళెవరు? ఇక్కడ ఇటలీ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులు, ఈ వ్యాపార వర్గం వాళ్ళని పోషించారు. పోషించడం వల్ల ఆ కళలన్నీ బయటకొచ్చాయి. కళాకారులు వాళ్ళలో ఉన్నటువంటి కళని బయటికి చూపించారు. ఆ ప్రతిభ అంతా కూడా బయటపడింది. ఓకే. ఇలాగా ఇటలీ నగర రాజ్యాలు ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి మూల కేంద్రాలన్నమాట. ఓకే. అంటే దీనికి ఇంత బేస్ ఉంటుంది. ఈ ఈ ఈ విధంగా మీరు థింక్ చేయగలిగితే మొత్తం అంతా మీకు ఈ ఒక సంఘటన తర్వాత ఒకటి, ఒక సంఘటన తర్వాత ఒకటి ఎందుకు ఇలా జరిగాయి? దీనికి కారణాలేంటి? ఆ వర్గం ఎలా పోయింది? వీళ్ళు ఎలాగొచ్చారు? అక్కడే ఎందుకు ప్రారంభమయ్యాయి? అసలు సాంస్కృతిక పునరుజ్జీవనం తాలూకా లక్షణాలు ఏమిటి? ఇవన్నీ మీరు ఆలోచిస్తూ చదవాలి ఏదన్నా సరే. పరీక్ష కోసమనే కాదు. దీన్ని తెలుసుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. అలాగే చదవాలి. ఈజీగా రాసేయగలరు మీకు అర్థమైందంటే. సబ్జెక్ట్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఓకే. మీరందరూ రేపొద్దున్న ఏదో ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రయత్నించాలి. ఎందుకంటే సైన్స్ కాదు కదా! అంటే మెడిసిన్‌లు అవి ఇవి చేయడానికి అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఒకటే ఆధారం కాబట్టి ఈ హెచ్‌ఈసీ, బీఏ చదువుకున్న వాళ్ళందరూ కూడా హెచ్‌ఈపీలు అన్నీని కంపల్సరీగా గవర్నమెంట్ జాబే. ఓకే. ఓకే. సరే క్లాస్‌కి మళ్ళీ మీకు వేరే క్లాస్ ఉంటుంది కదా? అవును సార్. ఓకే. అయితే ముగిస్తాను.